హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ అనేది చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ బక్రం పీస్ని 4 లేయర్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుని 1 ఇంచ్ అండ్ 1.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నానండి. దాని ప్రకారం కట్ చేసేసుకున్నాను. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనకి ఏదైతే క్లాత్ మీద కావాలో ఆ క్లాత్ మీద వేసుకుని ఒకసారి ఐరన్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. 8 ఇంచెస్ కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక స్క్వేర్ పార్ట్ లాగా మనం ఇక్కడైతే మార్కింగ్స్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ నేను కింద నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్కేల్తో అయితే ఒక లైన్ అయితే గీసేసుకున్నానండి. ఇక్కడ వీడియోలోకి మార్కింగ్ చేసిన లైన్స్ అయితే కొంచెం కనిపించట్లేదు. తర్వాత హ్యాండ్ని ఈవెన్గా మడత పెట్టేసి ఈ మధ్య పాయింట్ నుంచి 2 ఇంచెస్కి మళ్ళీ స్క్వేర్ పార్ట్లో మార్కింగ్ చేసుకుంటూ వచ్చి గీతలు అనేవి గీసేసుకున్నాను. అదే లైన్స్ మీద నేను ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ పైనుంచి 4 ఇంచెస్కి 5 ఇంచెస్కి కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ముందు మనం కట్ చేసుకున్నాం కదా రౌండ్ షేప్, ఇక్కడ రౌండే అవసరం లేదండి. స్క్వేర్, రెక్టాంగిల్ మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీరు కట్ చేసుకోవచ్చు. బక్రం పీస్ని క్లాత్ ఇలా తిరిగేసి కుట్టేసుకున్నాను. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి. కిందన ఇలా ట్రయాంగిల్స్ వచ్చేలాగా మడత పెట్టుకుని పిన్తో సెక్యూర్ చేసేసుకున్నాను. ఇలా అన్ని స్క్వేర్స్ని కూడా ఇలాగే ట్రయాంగిల్స్గా చేసుకుని ఇక్కడైతే నేను పిన్తో అయితే పెట్టేసుకున్నాను. ఇలాగే 2 హ్యాండ్స్ని కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆపోజిట్ క్లాత్ ఏదైతే వేసుకుందాం అనుకుంటున్నామో అది 4 ఇంచెస్ స్ట్రైట్ పీసెస్ని మనకి ఇక్కడ 16 ఇంచెస్ లెంత్తో తీసుకున్నానండి. ఇప్పుడు ఆ రౌండ్ మీద బక్రం మీదకి వచ్చేలాగా కొంచెం పాయింట్ వచ్చేలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి. అలా అయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత కిందన ట్రయాంగిల్స్ కూడా ఫ్రెండ్స్ కొంచెం సర్దుకుంటూ, అంటే ఎగుడు దిగుడు అవి రాకుండా నీట్గా వచ్చేలాగా కొంచెం చూసుకుంటూ మడత పెట్టుకుంటూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నేను ఇక్కడ హ్యాండ్కి అయితే లైనింగ్ వేయట్లేదండి. ముందర మనం కట్ చేసుకున్నాం కదండి 4 ఇంచెస్, ఆ పీస్ని కూడా రివర్స్లో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మడత పెట్టుకుని దాని తర్వాత రివర్స్ చేసేసుకున్నానండి. ఇలా 2 హ్యాండ్స్కి వచ్చేలాగా నేను 2 పీసెస్ని కట్ చేసుకుని రివర్స్ చేసేసుకున్నాను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. అప్పుడు ఈ ట్రయాంగిల్స్ మీదకి వచ్చేలాగా పిన్స్తో అనేది సెక్యూర్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం మధ్యలో కుట్టుకున్నాం కదా ఈ రౌండ్ షేప్ని, ఆ రౌండ్ షేప్ని మనం కట్ చేసేసుకుని వాటిని తిరిగేసేసుకోవాలి. పైకి ఇంకో కుట్టు వేసేసుకుని ఆ తర్వాత చుట్టూరా కూడా చేతి కుట్లు కుట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లేదు మనకి లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఆ తర్వాత లైనింగ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడైతే నేను లైనింగ్ వేసుకోవట్లేదు కాబట్టి చేతి కుట్లు కుట్టేసుకుంటాను తర్వాత. పిన్స్తో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు మిషన్ మీద కరెక్ట్గా ట్రయాంగిల్స్ వచ్చేలాగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.